హాయ్ అండి. వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వీడియోలో అయితే ఒక్కరు కూడా కామెంట్ పెట్టట్లేదండి. ప్లీజ్ నచ్చితే కామెంట్ అయితే పెట్టండి. ఈరోజు కాకరకాయ చారు అయితే పెడుతున్నానండి. అందరికీ మామూలుగా కొంతమందికి అయితే కాకరకాయ తినాలనిపించదు. కాకపోతే కాకరకాయ పులుసు పెడితే ఆ పీసులు కూడా తింటామండి. చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ పులుసు అనేది. ఒక్కసారి ఏ విధంగా చేయాలి అనేది నేను సింపుల్గా చెప్తానండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కాకరకాయ చారు అనేది. పీసులు కూడా తింటారండి, మీరు తినని వాళ్ళు కూడా పీసులు అయితే తింటారండి. ఒక్కసారి ప్యాన్ అయితే పెట్టేసుకోండి స్టవ్ పైన. ఇంకా స్టవ్ వెలిగించేసి అందులో 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకోండి. అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు అయితే వేసేసుకోండి. ఆనియన్స్ అయితే ఎప్పుడైనా చారు వేసేటప్పుడు చిన్నగా తురుముకోవాలండి. ఎందుకంటే అవి చిన్నగా కట్ చేయడం వల్ల మనకి కొంచెం సూప్ అనేది చిక్కగా వస్తుంది. లావుగా కట్ చేస్తే అసలు సూప్ అనేది వాటర్ వాటర్ వస్తుందండి. ఇది ఒక్కటైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు మిక్సీ వేసినా కూడా బాగుంటుందండి. ఇలా ఆనియన్స్ అయితే మగ్గేలోపు మనం ఇటు సైడ్ అయితే ధనియాలు అయితే ఒక 3 స్పూన్స్ ధనియాలు అయితే వేసుకుందామండి. అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఇది దాంట్లో పొడి అండి, చిక్కగా రావడానికి, చారు చిక్కగా రావడానికి పొడి అయితే చేస్తున్నాను. కొంచెం మెంతులు అండి, ఒక 1/2 స్పూన్ అయితే మెంతులు వేసేసుకోండి. ఒక 3 స్పూన్స్ వరకు నువ్వులు అయితే వేసేసుకోండి. అలాగే మిరియాలు అండి, మిరియాలు చాలా బాగుంటాయి. ఒక 7 మిరియాలు అయితే వేసేసుకోండి. 7 అయినా 8 అయినా మిరియాలు అయితే వేసేసుకోండి. ఇలా అవి మంచిగా కలపాలండి. అవి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేగించాలి. నువ్వులు చిట్పటలాడుతుంటాయి. నువ్వులు చిటపటలాడేంత వరకు ఎంచుకొని ఇంకా పక్కన అయితే పెట్టేసుకోవాలండి. అదైతే మిక్సీ చేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అయితే మంచిగా మగ్గాలండి. దీంట్లో సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అయినా కూడా టమాటాలు అయినా కూడా మంచిగా మగ్గుతాయండి. మీరు ఈ విధంగా ఆయిల్లో వేసిన తర్వాత ఒక 1 స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకోండి. మంచిగా మగ్గుతాయి. మూత అయితే పెట్టేసుకొని ఒక్కసారి మళ్ళీ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నానండి. నేను అల్లం వెల్లుల్లి అయితే ఉంటే ఫ్రెష్గా వేయచ్చండి, లేకపోతే మన ఇష్టం. ఒకవేళ ఎల్లిపాయలు ఉంటే దంచేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇందులో చారు కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఒక 1 స్పూన్ అయితే పసుపు అయితే వేసేసుకోవాలండి. కలర్ అయితే బాగా వస్తుంది కదా, అందుకోసం అయితే 1 స్పూన్ అయితే పసుపు అయితే వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక్కసారి తీసి కలిపేసుకుందామండి. ఇప్పుడు అందులో ముందుగానే నేనైతే ఇవి ఉడికించుకుంటానండి. కాకరకాయ అనేది పైన పొట్టు అయితే తీసేసుకోవాలండి. తీసేసి చిన్నగా కట్ చేసి ఇందులో సాల్ట్, పసుపు అయితే వేసి మంచిగా మెత్తగా మగ్గేంత వరకు అయితే ఉడికించాలండి. అందువల్లనే దీంట్లో చేదు అనేది ఉండదు. మామూలుగా కాకరకాయలు చేదు ఉంటాయని అందరు తినరు కదండి. ఈ విధంగా చేయండి, అసలు చేదు అనేది ఉండదు. ముందుగానే వాటర్లో అయితే ఉడికించుకోండి. మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత తీసేస్తే మాత్రం చేదు అనేది ఉండదు. ఇది ఒక్కటైతే ట్రై చేయండి, మీకే టేస్ట్ అనేది తెలుస్తుంది. కాకరకాయ ఫ్రై, కాకరకాయ టమాటా అలా తినుంటారు. ఒక్కసారి చారు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో మీకు సరిపడినంత కారం అయితే వేసేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ అయితే వేసానండి. 2 స్పూన్స్ అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ మనం ఆనియన్స్లో వేసాం కాబట్టి ఇంకా 2 స్పూన్స్ అయితే వేసేసి ఇప్పుడు మిక్సీ పెట్టాం కదండి, ఆ పొడులన్నీ కలిపి ఒక హాఫ్ అయితే వేసానండి. ఇప్పుడు పోపులో వేస్తే హాఫ్ అయితే వేసాను. మీకు చారు వద్దనుకుంటే ఇగో ఇలా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసి కొంచెం మగ్గగానే దించేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుందండి. పొల్లు గిన్నె అన్నేసిన తర్వాత ముక్కకి పడుతుంది కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు అయితే పిండేసుకుందామండి. ముందుగానే నానబెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ అలా ముందు నానబెట్టుకోవాలి. ఒకవేళ అప్పటిదప్పుడు మీరు నానబెట్టుకోకపోతే వేడి వాటర్ కలిపి మనం పిసికినా కూడా చింతపండు గుజ్జు అనేది బాగా వస్తుందండి. ఈ విధంగా వాటర్ అయితే వేసేసుకొని, ఎక్కువ వేయొద్దండి, ఎక్కువ వేస్తే అంత లూజ్ ఉంటుంది. మంచిగా చిక్కగా రావాలంటే ఈ విధంగానైతే కొంచెం అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇదైతే కలిపేసుకుందామండి. కలిపేసుకొని ఇందులో మిగిలిన పొడి ఉంది కదండి, మనం హాఫ్ వేసి హాఫ్ ఉంచాం కదా, ఆ పొడి అయితే వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి. కాకరకాయ నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారండి. నేను కూడా చిన్నప్పుడు అయితే కాకరకాయ అసలు తినేదాన్నే కాదు. కాకరకాయ ఉంది అంటే ఇంకొక కూర ఉంటేనే తినేదాన్ని, లేకుంటే పచ్చడి పెట్టుకొని తినేదాన్నండి. కానీ కాకరకాయ చారు అయితే ఇప్పుడైతే తింటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 స్పూన్ బెల్లం అయితే వేసుకోండి. దీంట్లో చింతపండు మీకు పులుపు అనిపిస్తే 1 స్పూన్ బెల్లం వేసుకోండి. కాకరకాయలో 1 స్పూన్ సరిపోతుందండి. బెల్లము, లేకపోతే చక్కెర అయితే చక్కెర 1 స్పూన్ అయితే వేసేసుకోండి. ఇలా మూత పెట్టి
మంచిగా మరుగుతుంది చూడండి, స్మెల్ అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇందులో కొత్తిమీర అయితే వేసేసుకోండి. ఈ విధంగా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మళ్ళొక్కసారి అయితే కలిపేసుకొని ఇంకా నేనైతే ఆఫ్ చేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఎప్పుడు కూడా నేను కర్రీస్ అనేది గిన్నెలో మాత్రం ఉంచను. వండిన గిన్నెకి అందులో స్టీల్ గిన్నెలోకి అయితే పోసేస్తానండి. పోసేసి తర్వాత అదైతే ఇంకా ఉంచను, క్లీన్ చేసేస్తాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా చేసి చూపించడానికి ట్రై చేశాను. సంక్రాంతికి లడ్డూలు గిన్నె ఏమైనా రెసిపీ కావాలంటే చెప్పండి, అవి కూడా చూపిస్తాను. అప్పాలు కానీ లడ్డూలు కానీ ఏమైనా నువ్వుల లడ్డూలు కానీ ఏమైనా కావాలంటే మాత్రం బూందీ లడ్డు కూడా కావాలంటే ఒక్కసారి చెప్పండి కామెంట్ బాక్స్లో, నేను రెసిపీ అయితే పెడతాను. చూడండి ఈ విధంగా చిక్కగా వస్తుందండి చారు అనేది, టేస్ట్ చాలా బాగుంటుంది.